మనం ఇప్పుడు త్యాగనిరతి పాఠ్యాంశాన్ని రాసినటువంటి నన్నయ్య కవి గురించి తెలుసుకుందాం. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. ఇతనికి వాగను శాసనుడనే బిరుదు ఉంది. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆదిసభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదారాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలున్నాయని చెప్పుకున్నాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజు రాజరాజ నరేంద్రుడు. అతని యొక్క ఆస్థాన కవే నన్నయ్య. నన్నయ్యకి ఏమని బిరుదుంది? వాగను శాసనుడు అనే బిరుదుంది. వాగను శాసనుడు అంటే వాక్కును శాసించేవాడు, అంటే అతను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు. మహాభారతాన్ని ఎవరు రాశారు? వ్యాసుడు. రామాయణాన్ని రాసింది వాల్మీకి. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాస్తే నన్నయ్య ఏం చేసిండు? మహాభారతంలోని 18 పర్వాలలో, మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలు ఉంటాయి? 18 పర్వాలు ఉంటాయి. అందులోని ఆదిసభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదారాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. దీంతో పాటు ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని కూడా సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న కథా కలితార్థయుక్తి అంటే ప్రసన్నమైనటువంటి కథలతో కూడుకున్నది. అక్షర రమ్యత, రమ్యత అంటే అందం. అక్షర రమ్యత అంటే నన్నయ్య రాసినటువంటి కవిత్వాలు కానీ పద్యాలు కానీ అతను రాసినటువంటి అక్షరాల కూర్పు ఎట్లుంటుంది? వినడానికి వినసొంపుగా, శ్రవణానందాన్ని కల్పించే విధంగా, అంటే మళ్ళీ మళ్ళీ వినిపించేలాగా ఉంటాయి. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాను. నానా రుచిరార్థ సూక్తి అంటే నన్నయ్య రాసినటువంటి ఎన్నో రకాల అర్థాన్ని కలిగినటువంటి సూక్తులు ఉన్నాయని చెప్తున్నాడు. అలాగే నన్నయ్యకు వాగను శాసనుడు అనే బిరుదుతో పాటు ఆదికవి అని కూడా బిరుదు ఉంటుంది. ఆదికవిని ఎందుకంటారు నన్నయ్యని అంటే తెలుగులో మొదటగా రచనలు చేసింది నన్నయ్యనే కాబట్టి నన్నయ్యని ఆదికవి కూడా అంటారు. మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భారత రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయడు. అది ఎట్లనో తెలుసుకుందాం. ఏంటి? మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకి ఎంతో ప్రాధాన్యం ఉంది. నైతిక విలువలు అంటే ఏది మంచి ఏది చెడు, అంటే మంచి విలువలకు ప్రాధాన్యం ఉంది. భారత రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. ఉత్తములైన రాజులు అంటే మంచిగా పరిపాలించిన రాజుల యొక్క కథలను వివరిస్తాయి. రామాయణం అయితే దేని గురించి వివరిస్తుంది? రాముడు, వారి అన్నదమ్ముల అనుబంధం, పితృవాక్య పరిపాలన గురించి వివరిస్తుంది రామాయణం. మహాభారతం అయితే పాండవులు, వారి అన్నదమ్ముల అనుబంధం, వారి ఐక్యమత్యము. అలాగే ధర్మరాజు ఎప్పుడూ కూడా అసత్యాన్ని పలకడు. సత్యాన్ని, తన జీవితకాలం మొత్తం సత్యాన్నే పలుకుతాడు. అలాగే వారిలో శిబి చక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. ఏంటి? శిబి చక్రవర్తి త్యాగానికి తార్కాణం అంటే నిదర్శనంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయడు. అదెట్లనో తెలుసుకుందాం. ఏంటి? శిబి చక్రవర్తి యొక్క గుణగణాలను పరీక్షించాలని ఎవరు? అగ్నిదేవుడు, ఇంద్రుడు. అగ్నినేమో పావురంగాను, ఇంద్రుడేమో డేగ రూపంగా మారుతారు. ఎందుకు? శిబి చక్రవర్తి యొక్క గుణగణాలను పరీక్షించాలని. ఇప్పుడేంటి? పావురము శిబి చక్రవర్తిని ఆశ్రయించింది డేగ నుండి రక్షించమని. అయితే శిబి చక్రవర్తి పావురాన్ని ఎలా రక్షిస్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిన్ను సత్యధర్మ నిర్మలుగా విందు నట్టి నీకు బాడి అయ్య ఇప్పుడతి బుభిక్షితుండైన యున్న నాకు నాహార విఘ్న మిట్టులాచరింప. ఇక్కడ నిన్ను అంటే ఎవరిని? శిబి చక్రవర్తిని. సత్య అంటే సత్యాన్ని, ధర్మ అంటే ధర్మాన్ని, నిర్మలుగా అంటే ఎలాంటి కలంకం, ఎలాంటి మచ్చలేని వాడివని. విందు అంటే విన్నాను. డేగ ఏమంటుంది శిబి చక్రవర్తితోటి?
నిన్ను సత్యధర్మ నిర్మలముగా విందు. అంటే ఓ శిబి చక్రవర్తి, నిన్ని సత్యాన్ని ధర్మాన్ని పాటించడంలో ఎలాంటి కలంకం ఎలాంటి మచ్చలేని వాడివని విన్నాను. నట్టి నీకు బాడి అయ్యా, అటువంటి నీకు న్యాయమేనా ఇప్పుడతి అంటే ఈ సమయంలో బుభిక్షితుండైనా అంటే బాగా ఆకలిగా ఉన్నా నాకు అంటే ఇక్కడ ఎవరికి డేగకు నాహార విఘ్న మిట్టులాచరింప, నా ఆహారానికి విఘ్నము అంటే ఆటంకము, మిట్టులాచరింప అంటే ఆటంకాన్ని కలిగిస్తున్నావు. డేగేమంటుంది శిబి చక్రవర్తితోటి, ఓ శిబి చక్రవర్తి, నిన్ను సత్యాన్ని ధర్మాన్ని పాటించడంలో ఎలాంటి కలంకం ఎలాంటి మచ్చలేని వాడివని విన్నాను. అటువంటి నీవు బాగా ఆకలిగా ఉన్నటువంటి నాకు ఆహారానికి ఆటంకం కలిగిస్తున్నావు. ఇది నీకు న్యాయమేనా అని డేగ శిబి చక్రవర్తితోనే అంటుంది. సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు, నిధి నాకు భక్షంబు గానినాడు బుభిక్షావేదనం చేసి ప్రాణవియోగంబగు నట్లయినా నా పుత్రులు భార్యయు జీవింపనేరా, రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస చేయుట ధర్మ విరోధంబు. ఏంటి, అన్ని జీవులకు హింస చేయుట ధర్మానికి వ్యతిరేకం. మరి ధర్మానికి వ్యతిరేకం ఏమవునో తెలుసుకుందాం. సర్వభూతంబులు అంటే అన్ని ప్రాణులు నాహారంబున జీవించి వర్ధిల్లు, ఆహారమే తిని జీవించి అభివృద్ధి చెందుతాయి. నిధి నాకు భక్షంబు గానినాడు, ఇది అంటే ఇక్కడేమో పావురము, భక్షము అంటే ఆహారము, గానినాడు అంటే కాకపోతే, బుభిక్షా వేదనం చేసి అంటే ఆకలి బాధతో, ప్రాణవియోగం బగు అంటే ప్రాణాలు పోతాయి, నట్లయినా అంటే అలాగైతే నా పుత్రులు భార్యయు జీవింపనేరరు, నా పుత్రులు నా భార్యయు జీవించరు. రొక్క కపోతంబు రక్షించి ఒక్క పావురాన్ని రక్షించి పెక్కు జీవులకు అంటే అనేక జీవులకు హింస చేయుట ధర్మ విరోధంబు, అన్ని జీవులకు హింస చేయుట ధర్మానికి వ్యతిరేకము అని అంటుండ్రు. ఎవరు డేగంటుంది. ఏమని అంటుంది శిబి చక్రవర్తితోటి, అన్ని ప్రాణులు ఆహారమే జీవించి వృద్ధి చెందుతాయి. ఈ పావురము ఒకవేళ నాకు ఆహారం కానట్లయితే ఆకలి బాధతో నేను మరణిస్తాను. అలాగే నాతో పాటు నా పిల్లలు భార్యయు మరణిస్తారు. నువ్వు ఒక్క పావురాన్ని రక్షించి పెక్కు జీవులకు అంటే ఇక్కడ ఎవరు వస్తారు, అన్ని జీవులకంటే ఇక్కడ ఎవరు వస్తారు, డేగ తన పిల్లలు భార్య. ఒక్క పావురాన్ని రక్షించి అన్ని జీవులకు హింస చేయుట ధర్మానికి వ్యతిరేకము అని చెప్తుంది డేగ. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయు ధర్మవునైనన్ ధర్మముగా మది దలుపరు, ధర్మవు స్వరంబునకు హితంబుగా వలైను. ఏంటి, ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయ ధర్మవునైనన్. ఏంటి, ధర్మజ్ఞులైన పురుషులు అంటే ఏంటిది, ధర్మాన్ని తెలిసినటువంటి మానవులు. ధర్మమునకు బాధసేయు ధర్మమునైన ధర్మముగా మది దలుపరు. ఏంటి, ధర్మాన్ని తెలిసినటువంటి మానవులు ధర్మానికి బాధ చేసేటటువంటి ధర్మాన్ని ఎప్పుడూ అధర్మమని మనసులో ఎప్పుడు కూడా తలుచుకోరు. ధర్మము స్వరమ్మునకు హితంబుగా వలెను. ధర్మం అనేది అన్నిటికీ మేలు చేసేదిగానే ఉండాలి, కానీ హాని చేసేదిగా ఉండదు. ఏమని అంటుండ్రు, ధర్మాన్ని తెలిసిన మానవులు ధర్మానికి బాధ చేసేటటువంటి పనులు ఎప్పుడూ కూడా ధర్మం అని మనసులో దలుచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలు చేసేదిగా ఉండాలి, కానీ హాని చేసేదిగా ఉండదు అని డేగా అంటుంది. ఇక్కపోతంబు నాకు వేద విహితంబైన ఆహారంబు శేనహ కపోతాన్ కాదయంతి యను వేదవచనంబు గలదు. గావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన దానికి శిబి ఇట్లనియే. ఇక్కపోతంబు ఈ ప్లస్ కపోతంబు ఇక్కపోతంబు. ఏంటి, ఈ కపోతంబు అంటే ఈ పావురము నాకు వేద విహితంబైన వేదాలలోనే ఉంది ఆహారంబు. ఈ పావురము నాకు ఆహారమని వేదాలలోనే ఉంది. ఏమని, శేనహ కపోతాన్ కాదయంతి. పావురము శేనహ అంటే డేగ, కపోతాన్ అంటే పావురం, కాదయంతి అంటే తింటుంది. ఏమో శేనహ కపోతాన్ కాదయంతి, డేగ పావురాన్ని తింటుంది. ఎను వేదవచనంబు గలదు, వేదాల్లోనే చెప్పబడి ఉంది. కావున దీన్ని నాకు ఆహారంబుగా ఇమ్మన్నా, అందుకే నేను నీకు ఆహారంగా ఇమ్మన్నా. ఏమంటుంది డేగ శిబి చక్రవర్తితోటి, ఈ కపోతం నాకు ఆహారమని వేదాల్లోనే
ఉంది. ఏమని ఉంది? ఈ డేగ పావురాన్ని తింటుందని శేనః కపోతాన్ కాదయంతి. డేగ పావురాన్ని తింటుందని వేదాల్లోనే చెప్పబడి ఉంది. అందుకే నేను ఈ పావురాన్ని నాకు ఆహారంగా ఇమ్మంటున్నా అని డేగ అంటది. దీనికి శిబి చక్రవర్తి ఏమంటుండు? ఇట్లని ఏమంటుండో తెలుసుకుందాం ఇప్పుడు. ప్రాణభయమున వచ్చి ఇప్పక్షి నన్ను నాశ్రయించే, నాశ్రుతి నెట్ట యదముడైనా విడువడనినను నేనెట్లు విడుతు దీన్ని, నాశ్రిత త్యాగమిది ధర్మమగునే చెప్పుమా. ఏమో ప్రాణభయమున అంటే ప్రాణభయంతో వచ్చినటువంటి ఇప్పక్షి అంటే ఈ పావురము నన్ను ఆశ్రయించే, ప్రాణభయంతో వచ్చినటువంటి ఈ పావురము నన్ను ఆశ్రయించి అంటే నా దగ్గరికి వచ్చింది. నాశ్రుతి నెట్టి యదముడైనా విడువడనినను. ఏంటి? ఆపదలో ఉన్నవాన్ని రక్షించండి అని ఎవరైనా వస్తే అధముడైనా అంటే ఏ నీచుడైనా వదిలిపెట్టడు, కాపాడుతాడు. అలాంటిది నేను విడుతు దీని నాశ్రిత త్యాగం ఇది ధర్మమగునే. ఏంటి? ప్రాణభయంతో వచ్చినటువంటి పావురము నన్ను రక్షించండి అని అంటే ఎటువంటి యదముడు అంటే ఎటువంటి రాక్షసుడైనా ఆపదలో ఉన్నవాన్ని రక్షిస్తాడో అలాంటి నేనైతే ధర్మాన్ని పాటించేటటువంటి వాణ్ణి అలాంటి నేను ఎట్లా విడిచిపెడతాను, ఇది ధర్మానికి న్యాయమేనా చెప్పుము అని శిబి చక్రవర్తి డేగతోనే అంటుంది. ఏమని అంటుండు శిబి చక్రవర్తి డేగతో? నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని పావురం నన్ను ఆశ్రయించింది. కాపాడండి, రక్షించండి అనే ఉన్న సమయంలో ఎటువంటి నీచుడైనా కాపాడుతాడు. అటువంటి నేనైతే ధర్మాన్ని తెలిసిన దాన్ని, నేను కాపాడకపోతే ఎట్లా, నువ్వే చెప్పు అని ఎవరంటుండ్రు? శిబి చక్రవర్తి డేగతోనే అంటుంది.